ఒక రహస్యం ఉన్నది. ఆ రహస్యాన్ని నేను ప్రభు బోధించిన విషయాన్ని నేను మీకు చూపించాలని కోరుకుంటూ మొదటిగా మొదలు పెడదాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం 2 వచనాలు మనం చూద్దాం. Matthew chapter 14 verse 18 and 19. In 18 we see, "Bring them here to me," he said. And he directed the people to sit down on the grass, taking the 5 loaves and the 2 fish and looking up to heaven. Everybody say, looking up to heaven. So looking up to heaven, he gave thanks and broke the loaves. Then he gave them to the disciples and the disciples gave them to the people. All right? So first dimension, మత్తయి గారు పట్టుకున్న ఆయనకి అర్థమైన విషయంలో ప్రభు చేస్తానే ఉన్నాడు. ఆ చేసే విషయంలో ఈ నలుగురు ఒకడు పట్టుకున్నారు. మత్తయి గారు పట్టుకున్నది ఏంటి అంటే, యేసుప్రభు ఎప్పుడైతే 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని ఆయన చేతితో పట్టుకొని ఆయన ఇమ్మీడియట్గా ఏం చేశాడా అని మత్తయి గారు ఆయన ముఖంలో చూసేటప్పటికి లిఫ్టెడ్ హిస్ ఫేస్, ఈ లిఫ్టెడ్ దట్ ఫుడ్ ఎవ్రీథింగ్ అన్ టు హెవెన్. అప్పుడు మత్తయి గారు చూసేవా దీంట్లో ఏదో ఉన్నదన్నమాట అనుకున్నాడు. ఏదో ఉన్నది. మనం నార్మల్గా ఒక చిన్న విషయం చెప్తానండి. నార్మల్గా ప్రార్థన చేసుకుందాం అంటే మనం ఏం చేస్తామండి, మన తలని వంచుతాం. పక్కన వచ్చేసి ప్రభు ఎత్తాడానండి, మనం తలని వంచుతాం. ప్రభు పరలోక వైపుకి ఎత్తాడు ఆయన. హీ లిఫ్టెడ్ అన్ టు ద హెవెన్. ఎందుకు అంత తేడా అంటే మనకు ఆ రహస్యం అర్థం అవ్వలేదు. జీసస్ వాజ్ ట్రయింగ్ టు డీకోడ్ అన్ ఏన్షియంట్ హెవెన్లీ ప్రాక్టీస్. ఒక 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 విషయాన్ని డీకోడ్ చేస్తున్నాడు. ఈ లుక్డ్ అన్ టు హెవెన్. ఎందుకు పరలోకపు వైపుకు చూశాడు అనగానే ఈరోజు ఒక రెవల్యూషన్ బయటకు వస్తుంది, ఒక ప్రత్యక్షత బయటకు వస్తుంది. ఏంటి అంటే ఆ పరలోకంలో ఎవరో ఉన్నారు. ఆమేన్. అందరూ చెప్పండి, ఆ పరలోకంలో ఎవరో ఉన్నారు అని. ఆ పరలోకంలో ఉన్న ఆయన గురించి మనకి తెలియాలి అంటే పరలోకమందున్న మా తండ్రి. This father was there in heaven. He looked up to his father. పరలోకపు వైపుకి చూశాడు అంటే ఆయన తండ్రి అక్కడ ఉన్నాడు అని. ఒక చిన్న మాట అండి, మనకు ఒక అవసరం వస్తే మనం ఎక్కడ చూస్తున్నాం అన్న క్వశ్చన్ తప్పకుండా వస్తుంది. నెక్స్ట్, వేర్ ఆర్ యూ లుకింగ్? మీకు ఒక సమస్య వచ్చింది, ఎటు చూస్తున్నారు? డబ్బులు కావాలి. are you trying to ring to your rich uncle? రిచ్ అంకుల్స్ ఉన్నారా కొంతమందికి? ఆ అంకుల్కి మా మామయ్యకి ఫోన్ చేస్తే ఆయన ఇస్తాడు అన్నవాళ్ళు. సో యూ లుక్. భార్యలకి చెప్పాల్సిన విషయం భర్తల వైపుకి చూస్తున్నారా ఏదైనా అవసరం రాగానే? ఇంకెవరి వైపుకి చూడాలి పాస్టర్ గారు అంటే యూ మిస్ ద పాయింట్. భర్తలకి చెప్పాల్సిన విషయం మీ కంపెనీ బాసుల వైపుకి చూస్తున్నారు. ఇంకెవరి వైపు చూడాలి పాస్టర్ గారు? అక్కడి నుంచే కదా నా శాలరీ వస్తుంది, వాళ్ళ వైపుకే కదా నేను చూసేదంటే నో, యూ మిస్ ద పాయింట్. హీ లుక్డ్ అన్ టు హెవెన్. ఎవ్రీబడి సే హీ లుక్డ్ అన్ టు హెవెన్. ఎందుకు అంటే ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ద ఫాదర్. ప్రతి దానికి ఆధారం మనకి తండ్రి అయి ఉండాలి. దీని ద్వారా నాకు అర్థమయ్యే విషయం ఏంటంటే యేసు ప్రభు అక్కడ ఒక అద్భుతం చేద్దాం అనుకున్నాడు. సో ఒక అద్భుతానికి, ప్లీజ్ క్యాచ్ దిస్ రెవల్యూషన్. అందరు జాగ్రత్త. ఎంతమందికి అద్భుతం కావాలని అడిగాను, అందరు చేతులు ఎత్తారు. కాబట్టి ఈరోజు నేను అడుగుతున్నాను, ఒక అద్భుతానికి అందరు చెప్పండి, ఒక ప్రారంభం ఉంటుంది అనండి. ఒక అద్భుతానికి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. ఒక స్టార్టింగ్ పాయింట్. నువ్వు ఏదైనా మొదలు పెట్టాలి అంటే ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? లేదు నేను మధ్యలోంచి మొదలు పెడతానంటే నువ్వు ఒక మ్యూజియం పీస్ అయిపోతావు. ఏదైనా ఒక సినిమాకి వెళ్ళావనుకోండి, నాకు అంత వద్దండి, మధ్యలోంచి ఎక్కడి నుంచి చూస్తానంటే నీకేం అర్థం అవదు. సో దేర్ ఈస్ అ స్టార్టింగ్ పాయింట్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఆ స్టార్టింగ్ పాయింట్ ఫర్ ఎ మిరకల్, అద్భుతానికి ప్రారంభం పరలోకంలో ఉన్న తండ్రియే. అది యేసు ప్రభు మనకి నేర్పిస్తున్నాడు ఇక్కడ. నీ అద్భుతానికి ప్రారంభం ఆ తండ్రి. సో ది ఫౌండర్ అండ్ ది బిగినర్ ఆఫ్ ఎవ్రీ మిరకల్ ఈజ్ మై హెవెన్లీ ఫాదర్. ఇది ఎంతమందికి అర్థమైంది? అక్కడి నుంచి నువ్వు మొదలు పెట్టలేదో పక్కన వాళ్ళు వచ్చేసి నీకు ఏమీ జరగదా.
ఏమీ జరగదు. అక్కడ నుంచి నువ్వు మొదలు పెట్టలేదో నీకేమీ జరగదు. సో ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ యువర్ మిరకల్ ఈజ్ ఫాదర్. రైట్? ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, కానీ అర్థమైతే మాత్రం మీరు ధన్యులు అయిపోతారు. అక్కడి నుంచి మొదలు పెట్టాలా పాస్టర్ గారు? అయితే మా ఆయన కాదనమాట, నా బాస్ కాదనమాట, నా కంపెనీ కాదనమాట, నా డబ్బులు కాదనమాట. చాలామంది అనుకుంటారు నా హార్డ్ వర్క్ అంటే నేను కష్టపడుతున్నాను కదా. సో వీ గో ఆన్ టు ద రాంగ్ థింగ్స్. ద బిగినింగ్ ఆఫ్ ఎవ్రీ మిరకల్ ఈజ్ ఫాదర్ గాడ్ ఇన్ హెవెన్. ఆమేన్. అందుకే ఈ దావీదు రాస్తున్నాడు, ఐ లిఫ్ట్ అప్ మై ఐస్ అంటు ద హిల్స్ ఫ్రమ్ వెన్స్ కమెత్ మై హెల్ప్. మై హెల్ప్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్ హూ మేడ్ హెవెన్ అండ్ ఎర్త్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఆయన మొదలు పెట్టిందే తండ్రితో మొదలు పెట్టాడు కాబట్టి. ద గ్రేటెస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ డేవిడ్ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ హీ పుట్ ఫోర్త్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.